నీళ్లు నిధులు నియామకాలు అని కేసీఆర్ గారు అందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఆర్టీసీ గనక సకల జనుల సమ్మె చేయకపోతే తెలంగాణ అనేది వచ్చేది కాదు అని ప్రగల్భాలు పలికి ఆర్టీసీ వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్న తప్పు లేదు అన్న కేసీఆర్ గారు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకు పిఆర్సీలు కానీ అన్ని ఇచ్చి ఆర్టీసీ వాళ్ళ కాలు కడిగి నెత్తి మీద చల్లుకున్న అనే మనిషి ఆర్టీసీని 10 సంవత్సరాలు అనగదొక్కిండు. మాకు రావాల్సిన పిఎఫ్ డబ్బులే కానీ సిసిఎస్ రూపాయలే కానీ ఎస్ఆర్పిఎస్ డబ్బులే కానీ ఎస్బిటి డబ్బులే కానీ 1947 నుంచి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆర్టీసీ డబ్బులను ముట్టుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే ఆర్టీసీ సొమ్ముని తన అవసర కొలకు వాడుకొని ఆర్టీసీ వాళ్ళని అధపాతాళానికి తొక్కడం జరిగింది. అందుకే ఆర్టీసీ వాళ్ళకు కోపం వచ్చి 10 సంవత్సరాలు ఈయన పాలనను చూసినాం. ఇకనైనా వేరే పార్టీని తీసుకొస్తే మన బతుకులేమన్నా బాగుపడతాయేమో. వీళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిస్తే మీ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మా ఆర్టీసీ వాళ్ళంతా ఇంటింటికి తిరిగి కాళ్ళు కడుపులు మొక్కి అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే మనకు జర బతుకులు బాగుపడతాయన్న ఉద్దేశంతో మేము గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్న తర్వాత మాకు 2017 పిఆర్సీ రావాలా, 2021 పిఆర్సీ రావాలా. 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత 2024లో 2017 పిఆర్సీని అమలు చేయడం జరిగింది. అది కూడా ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రమే. మేము పదవీ విరమణ పొందినాం. మాకు ప్రభుత్వం నుంచి కానీ సంస్థ నుంచి కానీ ఎలాంటి పెన్షన్ లేదు. మాకు అమలు చేస్తే మేము ఎంతో సంతోషపడుతుంటిమి. 10 సంవత్సరాల నుంచి మేము అధపాతాళానికి తొక్కబడ్డాము. బతుకులు గోసగా ఉన్నాయి. అందుకనే ఈ 60 నుంచి 70, 80 సంవత్సరాల వాళ్ళము ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా గోసని వినిపించుకోవడానికి రావడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వాలు మా అవసరాలను ఆలోచించి మాకు సమస్యని పరిష్కరిస్తారని, మాకు రావాల్సిన బకాయిలని వెంటనే చెల్లిస్తారని మేము మా అందరి తరపున ప్రభుత్వాన్ని కానీ పెద్దగా అదేం కాదు. బకాయిలు అంటే 20,000 కోట్లు 30,000 కోట్లు కూడా కాదు. 2,000, 2,500 కోట్లే ఉంటాయి. ఎందుకు మరి ఎందుకు మీ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది యాజమాన్యం? కేసీఆర్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితి, వీళ్ళు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు జీతం వస్తుంది, మాకేమి జీతం లేదు. కాబట్టి మాకన్నా కానీ అది అమలు పరిస్తే ఎంతో కొంత పెన్షన్ పెరిగేది. మాకు కనీసం ఒక మనిషికి ఒక 4-5 లక్షల డబ్బులు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు చేసింది సార్ సర్వీస్? నేను 25 ఇయర్స్ చేసిన. 25 ఇయర్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్, యాజ్ ఎ డ్రైవర్గా 25 ఇయర్స్ చేసినాను. ఇప్పుడు ప్రస్తుతం నేను నిర్మల్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల జిల్లా సెక్రటరీ. నాకు దగ్గర 1 లక్ష చిల్లర. ఎందుకంటే నాకు ఎక్కువ లేదండి. 2017 పిఆర్సీ ఒకటే నాకు రావాలి. అంటే నేను 2017 జూలైలో రిటైర్డ్ అయినా. ఏప్రిల్ నుంచి 4 నెలల ఇయర్స్ రావాలా. అంటే 1 లక్ష రూపాయల వరకు బెనిఫిట్ అవుతుంది. మిగతా వాళ్ళకు 20 లక్షలు 30 లక్షలు 10 లక్షలు ఇట్లా వచ్చేటువంటి వాళ్ళు కూడా 17 పిఆర్సీలు రావాలి, 2021 పిఆర్సీ రావాలి. అవన్నీ 25 వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక్కొక్కళ్ళకు 9, 10, 12 లక్షల వరకు కూడా ఉన్నది. సార్ నమస్కారం సార్. మీ టీవీకి నా యొక్క శుభాభినందనలు. ఈరోజు కార్మికులు ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చిందంటే ఇది ఎండి గారి పుణ్యమని నేను ఎండి గారి యొక్క నిర్లక్ష్యమని నేను భావిస్తున్నాను. ఈ ఎండి గారు కరెక్ట్ ఉంటే మాకు ఈ సమస్య ఉండదు సార్. గవర్నమెంట్ ఎండి గారికి ఆల్రెడీ వాళ్ళకి ఆదేశం ఇచ్చింది. నువ్వు రిటైర్మెంట్ ఉద్యోగులకు ఏమన్నా అవసరం ఉంటే మీరు చేసేయమని ఇచ్చింది. మరి ఈ ఎండి గారు మాకేం చేస్తలేడు. ఆయన కూడా మొత్తం చేతులు ఎత్తేసిండు. కానీ ఎండి గారికి ఏం చెప్పిందంటే ఈ యొక్క గవర్నమెంట్ మీకే చెప్తున్నాము, మీరు ఏమన్నా గీములు ఏమన్నా ఉంటే కుదగొట్టుకోండి, మేము డబ్బులు ఇస్తాము, వాళ్ళకి చెల్లించామని చెప్పింది సార్. అయినా ఈ ఎండి గారు ఇంతవరకు ఏమి పట్టణంలో రెస్పాన్స్ లేకుండా ఉన్నాడు. దయచేసి ఈ యొక్క ఎండి గారు
మా యొక్క ఈ కష్ట నష్టాలను చూసి మాకు వచ్చే ఈ బెనిఫిట్ అన్ని త్వరగా చెల్లించాలని ఈ సభ మీ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. సార్ ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు తలుచుకుంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపిందో ఆ విధంగా గద్దె దింపడానికి కూడా వెనకాడబోదు. ఆ రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే ఈయన కొత్త గవర్నమెంట్ వచ్చే ముందర మేము ఆర్టీసీలో గవర్నమెంట్లో విలీనం చేస్తాం, ఆర్టీసీకి రావాల్సిన భాగాలన్నీ చెల్లిస్తామని చెప్పని మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు అయా మేము బతికున్నాగానే మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పని మా ఆవేదన మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. దయచేసి ఆర్టీసీ ఎండి గారు సూపర్ లగ్జర్లో కూడా మమ్మల్ని ట్రావెలింగ్ చేయాలని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ఇన్ని సంవత్సరాలు కష్టపడడం ఆర్టీసీ ఈ స్థాయిలో ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరి కష్టాలు సరే అని చెప్పని కోరుకుంటూ నీవు ఏదైతే మాకు ఇస్తాన్న అమౌంట్ ఏదో మాకు ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఎండి గారిని తర్వాత ఆర్టీసీ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని నేను ఆర్టీసీ డ్రైవర్గా రిటైర్మెంట్ అయ్యి ఆర్టీగా చేశాను. మళ్ళీ ఆర్టీ రిటైర్మెంట్ అయ్యి నా బాబుకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండి నేను దిగాను. నా పైసలు నాకు ఇప్పిస్తే మాది అదే అప్పటి నుంచే రావాలి. దయచేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదో మాకు ఇస్తే మాకు ఈ రోడ్డు మీద వచ్చి ఈ ధర్నాలు ఈ రాష్ట్రాలు చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఒక్కసారి మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఉండండి, ఒక్కసారి ఇటు చూపెట్టండి. ఒక్కసారి ఈ వచ్చినటువంటి రిటైర్డ్ కార్మికులుగా వాళ్ళు వచ్చినటువంటి 100 మంది 200 మంది కాదు సరే ఉన్నటువంటి వీళ్ళు 60-70 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ అన్నటువంటి ఒక అహంకారంగా ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇది చూడండి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించినటువంటి రిలేషన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అన్నటువంటి ఒక భావన కనుక ఉన్నట్టయితే ఒకసారి మీకు చూపెట్టడానికి మీ కళ్ళకు చూపెట్టడానికి అంతా కూడా